ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని ఆరాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శివుని ఆనాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. నాగుపాము నీ మెడలో నాహారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా. తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలవట్టి తిరగడము నీకవసరమా. నిండు నలుపు రూపమా, నిజాలేంటో చూపమా. జంతు చర్మ దేహమా, అంతులేని సందేహమా. అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం. కుబేరునికి వరములు కుమ్మరించి అష్టసిద్ధ నిధులు, నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం. ఏ విశ్వమంత నీ భక్త జనమే వాళ్ళ ఎదలకి నీ నివాసమే. అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే. నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ. ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస. నిలకడంటు లేని నిత్య ప్రయాణమా, నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా. అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా.
చావు పుట్టుకలనే మించినది నీ మహిమ. కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవ, అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా. నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా, నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత బూడిదేలా. ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ, నేను సుట్టమోలే ఎంతనుకున్నాయే గుట్టు విప్పవేలా. ఒక్క పొద్దు జాగారాలకు తీటుగా చక్కదిద్దు మా బతుకులనే తేటగా, కోటి పేరు నీకున్న అలవాటుగా, శంకరయ్య అంటే పలుకు ప్రేమగా. జగమంతా నీదే కదరా జంగమా, జనమందరూ పూజించే శివలింగమా. నాగు పాము నీ మెడలో నా హారమా, నరులనెప్పుడు దాచే చెడు సంహారమా. అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా. తలన గంగ ఉన్న తీరని దాహమా, జోలె వట్టి తిరగడము నీకవసరమా. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని చలిపి జడదని వదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా. వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా.
లింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరాకాళ హస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది భవుని భువికి తరలించేలా
రాజేష్ ఆర్కెస్ట్రా మొత్తం వాళ్ళు కూడా వస్తారు. మొత్తం 100% చదువుతున్నా. తెలుగుదేశం పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ మేము పట్టుకెళ్ళం కాదు. తెలుగుదేశం పార్టీ కోసం బతుకుతాం, తెలుగుదేశం పార్టీ కోసం చస్తాం. మా యువత మొత్తం ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎలా చచ్చినా తెలుగుదేశం పార్టీ కోసం బతుకుతాం, తెలుగుదేశం పార్టీలోనే చస్తాం. ప్రభుత్వాన్ని నన్ను ఇంత కొట్టాలి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
మన మధ్య లేకపోయినా కానీ వాడు మన గుండెల్లో ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఆడపడుచులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు మీ అందరికీ తెలుసు. ఓ మంచి డాక్టర్ గా, అదేవిధంగా రాజకీయ నాయకుడుగా ఎన్టీఆర్ గారి కుడిపిల్లుగా ఉండి మొదటిదాకా చంద్రబాబు నాయుడు గారి కుడిపిల్లుగా ఉన్న మనిషి మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. అయినా కానీ ప్రతి శివరాత్రి ఎప్పుడు వచ్చినా కానీ ఈ రోడ్డుకు వస్తే గుర్తొచ్చేది డాక్టర్ కోడలు మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో ఇవాళ చూస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన గ్రామం అభివృద్ధి చెందాలి, మన టీడీపీ పార్టీ గెలవాలి, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వాళ్ళు మీ అందరికీ మనవి చేస్తున్నాను. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు